ఇస్రో చేపట్టినటువంటి పిఎస్ఎల్వి C62 ప్రయోగం అంతరాయం కలిగింది. రక్షణ రంగానికి ఇది ఒక మైల్ రాయి లాంటిది. EOS N1 అన్వేష అనేటువంటి ఈ గ్రహాన్ని ఉపయోగించి రక్షణ దళంలో చాలా పెద్ద ఎత్తున కొన్ని కీలకమైన టెక్నాలజీ ఉపయోగించుకోవడం కోసం ఈ శాటిలైట్ని ప్రయోగించారు. కానీ అది అంతరాయం కలిగింది, ఫెయిల్ అయిపోయింది. కక్షలోకి మోసుకెళ్లిన రాకెట్లో సమస్య ఉండడంతో మొత్తంగా 4 దశల్లో పూర్తి కావాల్సి ఉన్న ప్రయోగం ఉదయం 10:18 కల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిగ్గులోకి వెళ్ళినటువంటి ఈ రాకెట్ EOS N1 అన్వేష్తో పాటు భారత్, UK, థాయిలాండ్, బ్రెజిల్ ఈ దేశాలు కూడా ప్రయోగించాయి. స్పెయిన్, నేపాల్కు చెందినటువంటి 16 చిన్న ఉపగ్రహాలను కూడా మోసుకెళ్ళింది రాకెట్. అయితే 3వ దశ చివరిలో గతి తప్పింది ఈ రాకెట్ యొక్క డెస్టినేషన్. దీంతో 2026లో ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం ఇదే. 2025లో కూడా PSLV C62 ద్వారా చేపట్టిన ప్రయోగం విఫలమైంది. ఆ టైంలోనే 3వ స్టేజిలోనే అంతరాయం కలిగింది. ఇప్పుడు కూడా అదే స్టేజ్లో అంతరాయం కలగడంతో విఫలం చెందామని చెప్పి ఇస్రో ప్రకటించింది.